Manika Interiors. Today I am here to show you one of my projects in Manikonda. It is 2 BHK flat. So coming to the entrance of the flat. So ఇది వచ్చేసి paneling అండి. ఈసారి కొత్తగా డిజైన్ చేసాము. It's like a designer lights యాడ్ చేసి వుడెన్ కలర్ లామినేట్ తో హైలైట్ చేసుకున్నాము అండ్ నేమ్ ప్లేట్ కూడా హైలైట్ చేసాము. డిజైనర్ లైట్స్ both the sides యాడ్ చేసాము. So coming to the project, so fall ceiling వచ్చేసి plain fall ceiling తీసేసుకున్నామండి. తీసుకొని లైక్ ఓన్లీ ప్రొఫైల్ లైటింగ్ తో హైలైట్ చేసాము. సో ఒక రెక్టాంగులర్ షేప్ ప్రొఫైల్ లైట్ యాడ్ చేసాము అండ్ మధ్యలో మనం వచ్చేసి లైటింగ్ హ్యాంగింగ్ లైట్స్ ప్రొవైడ్ చేసాము. దిస్ ఇస్ మోడర్న్ హ్యాంగింగ్ లైట్ అండ్ దిస్ ఇస్ హైలైట్ ఆఫ్ ద హాల్. సో కమింగ్ టు టీవీ యూనిట్ అంటే బేసికలీ ఈ ఫ్లాట్ అంతా ఈ 2 BHK అంతా కూడా ఓన్లీ 2 కలర్స్ తో కాంబినేషన్స్ తో వెళ్ళాము. వైట్ అండ్ రోజ్ గోల్డ్, అక్కడక్కడ చాక్లెట్ కలర్ యాడ్ చేసుకున్నాము. టీవీ యూనిట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో మనం లోవర్స్ ప్లాన్ చేసామండి, వైట్ లోవర్స్. దానికి ఒక చిన్న హ్యాంగింగ్ లైట్ కూడా ప్రొవైడ్ చేసాము. సో ప్యానలింగ్ లో వచ్చేసి చాక్లెట్ కలర్ తో వెళ్ళాము. రోజ్ గోల్డ్ టీ పట్టీస్ కూడా యాడ్ చేసాము అండ్ దిస్ సైడ్ ప్రొఫైల్ లైటింగ్స్ ప్లేస్ చేసాము both the sides and base unit అంతా కూడా వైట్ తోనే హైలైట్ చేసాము అండ్ బ్లాక్ కలర్ ప్రొఫైల్ గ్లాస్ కూడా తీసుకున్నాము. సో దిస్ సైడ్ మనము ఆర్టిఫాక్ట్స్ అలా ప్లేస్ చేసుకోవడం కోసం సఫిషియంట్ స్టోరేజ్ ఇచ్చామండి అండ్ ఆల్సో ప్రొఫైల్ లైట్స్ తో హైలైట్ చేసాము. ఇన్సైడ్ ప్రొఫైల్ గ్లాస్ కూడా యాడ్ చేసి బుక్ షెల్ఫ్ లాగా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టీవీ యూనిట్ అండి. అండ్ మ్యాచ్ ఫ్యాన్స్ కూడా కంప్లీట్ గా మ్యాచ్ చేసుకున్నాము. సో కమింగ్ టు చిల్డ్రన్ బెడ్రూమ్, సో డోర్స్ దగ్గర నుంచి కూడా కంప్లీట్ గా వైట్ థీమ్ తోనే వెళ్దామండి. ఫాల్ సీలింగ్ వచ్చేసి సేమ్ ప్లెయిన్ తీసేసుకుని ఒక డైమండ్ షేప్ యాడ్ చేసుకున్నాము అండ్ సిస్కా లైట్స్ యూజ్ చేసాము. సో కమింగ్ టు స్టడీ యూనిట్ వచ్చేసి వైట్ అండ్ ఆనియన్ కలర్ లో తీసుకున్నామండి. అంటే ఈ కంప్లీట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అంతా కూడా వైట్ అండ్ ఆనియన్ లోనే తీసుకున్నాము. సో లైక్ సఫిషియంట్ స్టోరేజ్ ఉండే స్టడీ యూనిట్ చేసాము. ఇలా ప్రొఫైల్ లైటింగ్ యాడ్ చేసాము అండ్ కీబోర్డ్ ప్లాన్ కూడా ఇచ్చాము ఇక్కడ. సో దిస్ ఆల్ కంప్లీట్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసామండి. సో ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ కి క్వీన్ సైజ్ బెడ్ తీసుకున్నామండి. కాట్ తీసుకొని హైడ్రాలిక్ బెడ్ తీసుకున్నాము అండ్ ఇక్కడ షార్ప్ ఎడ్జెస్ అవాయిడ్ చేయడం కోసం 45 mm థిక్నెస్ ఎడ్జ్ బైండింగ్ యూజ్ చేసుకున్నాము అండ్ కుషనింగ్ కూడా సేమ్ పింక్ కలర్ కాంబినేషన్ లో సేమ్ థీమ్ తో వెళ్ళాము అండ్ ఇలా డిజైన్ చేసాము. సో కమింగ్ టు వార్డ్రోబ్ కంప్లీట్లీ వైట్ అండ్ ఆనియన్ పింక్ తీసుకున్నాము. ఈ కార్నర్ లో ఆనియన్ వార్డ్రోబ్ ఇచ్చేసి ఇన్సైడ్ అంతా స్టోరేజ్ అంతా కూడా మాడ్యులర్ స్టోరేజ్ ఇచ్చామండి విత్ లైక్ లాకర్స్ అండ్ ఆల్ డ్రాస్. అండ్ ఈ కార్నర్ ని కూడా యూజ్ చేసుకుని ఇలా మనం షెల్ఫ్స్ యాడ్ చేసాము అండ్ కింద యాజ్ లైక్ లాస్ట్ వీడియో లాగే చార్ట్స్ అంబ్రెల్లాస్ ప్లేస్ చేసుకోవడానికి ఇచ్చాము. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ చిల్డ్రన్ బెడ్రూమ్. సో కమింగ్ టు పూజా మందిర్, సో పూజా మందిర్ ఎంట్రన్స్ లోనే ఇలా హైలైటింగ్ చేసి ప్రొఫైల్ లైటింగ్ యాడ్ చేసామండి. బేసికలీ మా క్లయింట్ కి పూజా మందిర్ నాకు చాలా మంచిగా కావాలి, విత్ గ్లాస్ అండ్ ఆల్ హైలైటింగ్ గా ఉండాలి అని చెప్పి మాకు రిక్వైర్మెంట్ ఉండింది. సో అలానే బేస్డ్ ఆన్ దాట్ ఓన్లీ మేము చేసాము. అండ్ ఈ చిన్న ప్లేస్ ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా ఒక ఫోల్డబుల్ ప్లాంక్ ఇచ్చామండి. సో వెరాజ్ ఒక పర్సన్ సఫిషియెంట్ గా వర్క్ చేసుకోవచ్చు. కమింగ్ టు పూజా మందిర్ వచ్చేసి ఇక్కడ గ్లాస్ డిజైన్ తీసుకున్నామండి.
గ్లాస్ విత్ వుడెన్ కాంబినేషన్లో వెళ్ళాము. అండ్ సింగిల్ గ్లాస్కి మనము కంప్లీట్గా గణేష తీసేసుకొని ఇలా హైలైట్ చేసాము. అండ్ పైన కూడా శంకు చక్రాలతో హైలైట్ చేసామండి. కలర్ కాంబినేషన్స్ అండ్ ఆల్ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ కస్టమైజ్డ్ అండి. గ్లాస్ అంతా కూడా కస్టమైజేషనే చేసాము. అండ్ దిస్ సైడ్ సీ త్రూ ఇచ్చామండి. అంటే ఇలా బ్లాక్ చేసి ఎయిర్ సర్క్యులేషన్ అదంతా అవాయిడ్ చేసేసుకోకుండా సిఎన్సీ కటింగ్ యాడ్ చేసి వాటికి బెల్ట్స్ కూడా యాడ్ చేసాము. కంప్లీట్ ఒక చిన్న సీ త్రూ ప్రొవైడ్ చేసాము. అండ్ కమింగ్ టు పూజా మందిర్, పూజా మందిర్ వచ్చేసి ఇలా ఇన్సైడ్ ఇచ్చాము. బేస్ కూడా హైట్లో ఇచ్చామండి. బేస్ యూనిట్ అంతా కూడా ఇలా డ్రాస్ తీసేసుకున్నాము. అండ్ దిస్ ఇస్ కీబోర్డ్ ప్లాంక్, వుడెన్ వైట్ కలర్ కాంబినేషన్లో వెళ్ళాము. అండ్ పైన అంతా కూడా లెడ్జెస్ ప్రొవైడ్ చేసి వాటికి కూడా స్పాట్ లైట్స్ ఇచ్చామండి. ఇలా గణేషస్ అండ్ ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మధ్యలో మనం సిఎన్సీ కటింగ్తో ఓం హైలైట్ చేసాము. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ పూజా మందిర్ అండి. అండ్ క్లయింట్కి పూజా మందిర్ చాలా నచ్చింది. సో కమింగ్ టు మాస్టర్ బెడ్రూమ్, సేమ్ ఇల్లంతా ఒకటే కలర్ థీమ్లో వెళ్ళామండి. వైట్ యాక్రిలిక్ అండ్ ఆల్సో రోజ్ గోల్డ్ హైలైట్ చేసాము. సో ఇక్కడ 3 స్లైడింగ్స్ తీసుకున్నాము. ఇన్సైడ్ అంతా కూడా మోడ్యులర్ స్టోరేజ్ విత్ డ్రాస్ అండ్ హ్యాంగర్స్. సో వీటికి లాక్స్ కూడా ప్రొవైడ్ చేసామండి. లాఫ్ట్ కూడా కంప్లీట్గా తీసుకున్నాము. ఇక్కడ జస్ట్ ఈ బార్డర్స్ మాత్రమే ఆనియన్ కలర్ యూజ్ చేసాము. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో 6x6 చేసామండి. ఇట్స్ కింగ్ సైజ్ కాట్. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ హైడ్రాలిక్. అండ్ కుషనింగ్ వచ్చేసరి తీసుకొని ఇలా ఈ డిజైన్ ప్రిఫర్ చేసాము. అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ తీసుకున్నాము. సో ఇది టేబుల్ యూనిట్ లాగా కూడా డ్రెస్సింగ్ యూనిట్ అండి. డ్రెస్సింగ్ యూనిట్ వచ్చి లైక్ బెడ్ పక్కనే తీసుకున్నాము. ఇది టేబుల్ టాప్ లాగా కూడా యూజ్ అవుతుంది. అండ్ కొత్తగా మేము లైక్ ఇలా ఒకటి పులావ్ డ్రా లాగా కూడా తీసుకున్నాము. ఇట్స్ లైక్ కూర్చుని రెడీ అవ్వడానికి కూడా ఇక్కడ కూడా సేమ్ కుషనింగ్ ప్లాన్ చేసాము. సో వీటి కింద వీల్స్ ఇచ్చేసి కుషన్ కుషర్ట్ లాగా ఉంటుంది. అండ్ డ్రా ఆనియన్ కలర్తో హైలైట్ చేసాము. అండ్ ఇన్సైడ్ కూడా మనకి స్టోరేజ్ ఉందండి, సఫిషియంట్ స్టోరేజ్ ఉంటుంది. అండ్ ఆల్సో కాట్ పక్కన మనం ఒక హ్యాంగింగ్ లైట్ కూడా తీసుకున్నామండి. ఇట్స్ లైక్ వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో. అండ్ సీలింగ్ డిజైన్ కూడా కంప్లీట్లీ ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నామండి. కాట్ కూడా హైడ్రాలిక్ కాట్, లైక్ చాలా ఈజీ టు లిఫ్ట్. దిస్ ఇస్ హైడ్రాలిక్ కాట్ అండ్ కంప్లీట్ ఇన్సైడ్ అంతా కూడా స్టోరేజ్ ఉంటుంది. సో ఇక్కడ మనం వాష్ బేసిన్ యూనిట్ ప్లాన్ చేసామండి. ఇక్కడ జనరలీ బేస్ యూనిట్ తీసుకొని బేసికలీ డీప్ చాలా తక్కువ ఉండింది. ఈ డీప్లో మేము ఏం చేసాము అంటే గ్రైనెట్ ఇలా తీసుకొని వాష్ బేసిన్కి సరిపోయేలాగా గ్రైనెట్ని ఇలా ముందుకు తీసుకొని ఈ షేప్లో ప్రిఫర్ చేసుకున్నాము. వాష్ బేసిన్ యూనిట్ కూడా రోజ్ గోల్డ్ కలర్ తీసుకొని వైట్తో మ్యాచ్ చేసాము. అండ్ లోవర్స్ యాడ్ చేసాము ఇక్కడ. అండ్ హైలైటింగ్ మిర్రర్ ఇక్కడ. అండ్ హ్యాంగింగ్ లైట్ కూడా ప్రొవైడ్ చేసాము, రోజ్ గోల్డ్ హ్యాండిల్. సో కమింగ్ టు కిచెన్లో వచ్చేసి ప్లెయిన్ ఫాల్ సీలింగ్తో వెళ్ళామండి. హ్యాంగింగ్ లైట్స్ యాడ్ చేసాము. అండ్ కిచెన్ అంతా కూడా వైట్ యాక్రిలిక్ అండ్ రోజ్ గోల్డ్తో హైలైట్ చేసాము. అండ్ గ్లాస్ కూడా బ్లాక్ గ్లాస్తో హైలైట్ చేసాము. పైన లాఫ్ట్ అంతా కూడా వైట్ లాఫ్టే తీసేసుకున్నాము, వైట్ కలర్తోనే. రోజ్ గోల్డ్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ వాల్ యూనిట్స్ వచ్చేసి ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ ప్రొవైడ్ చేసామండి. ఇట్లా హైడ్రాలిక్ లిఫ్ట్ ప్రొవైడ్ చేసాము డైలీ యూసెస్ కోసం. అండ్ ఇక్కడ వాల్ యూనిట్స్ అంతా కూడా సఫిషియంట్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము.
2 wall units ప్రొవైడ్ చేసాము రెక్టాంగులర్ షేప్కి. అండ్ ఇక్కడ చిమ్నీ అండ్ దిస్ సైడ్ డైలీ రెగ్యులర్ స్పైసెస్ అవన్నీ యాడ్ చేసుకోవడం కోసం పెట్టుకోవడం కోసం ఇలా ప్రొవైడ్ చేసాము ఒక యూనిట్. కింద అంతా కూడా హైలైటర్ లాగా ప్రొఫైల్ లైట్ యాడ్ చేసాము. సో కమింగ్ టు బేస్ యూనిట్ వచ్చేసి మనము నానో వైట్ స్టోన్ తీసుకున్నామండి. లైక్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మెయింటెనెన్స్ బేసికలీ. అండ్ ఇక్కడ వాష్ బేసిన్ కింద షింక్ కింద మనం డస్ట్బిన్ హోల్డర్స్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ 2 తాలీస్ ప్రొవైడ్ చేసి మధ్యలో బాటిల్ కూలర్ ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ baskets ప్రొవైడ్ చేసాము. లైక్ దిస్ ఇస్ 4 inches, దిస్ ఇస్ 6 inches అండ్ అనదర్ వన్ ఇస్ 8 inches. సో ప్లేట్స్ కోసం అన్ని డివైడ్ చేసాము. అండ్ ఇక్కడ కిచెన్లో ఇంబిల్ట్ గ్యాస్ తీసుకున్నామండి, ఇంబిల్ట్ హాబే తీసుకున్నాము. ఇట్స్ అ 4 burner స్టవ్. సో ఇట్ సైడ్ కూడా ఆపోజిట్ సైడ్ కూడా మనం లాఫ్ట్ ప్రొవైడ్ చేసాము. ఇక్కడ ఇన్బిల్ట్ మైక్రో ఓవెన్ తీసుకున్నాము. ఒక చిన్న యూనిట్ దానికి తీసుకుని ఇన్బిల్ట్ చేసుకున్నాము. అండ్ ఈ దిస్ సైడ్ ఒక చిన్న స్టోరేజ్ లాగా ఇచ్చాము. దిస్ కార్నర్లో ఫ్రిడ్జ్ వస్తుంది. ఇదంతా కూడా స్టోరేజ్కే యూజ్ చేసుకున్నాము. This is all about my 2 BHK project. So client kuda maatladunaru Srinivas garu and Apna garu. So over to you. Hi. So since we started our 2 BHK flat, we are searching for a good interior across Hyderabad. We've gone through all the projects done by multiple interior teams, but finally we got to know about Vinayak Interiors. So we have seen all their videos, all their testimonials, the kind of work they are doing. We are completely stunned by the interior works they have done. So finally we got a chance to meet with them, and during our internal discussions they gave all the designs, the prototype, how the output would look like. So basing on their prototypes we went ahead, and finally you can see the interior works which they have done, and we are completely satisfied by their work. And mainly I have to mention about the commitment given by Bhargavi and Bunny. So they are extremely knowledgeable and they know in and about as part of this interior. So basically most of people think interior means how it looks like in the outer part, but internally it has lot of things to deal to. We need to discuss with the plumber, electrician, even sanitary ware, so lot of things, even including the apartment. So as we are an IT people and we are staying out of the city, which we cannot meet with individually with those multiple teams, and we cannot make our things to be so finally we gave the contract, and without most of our involvement they are able to make up good progress, and we don't need to follow much, and they used to give the progress to us regularly. And even though we are out of the city, and we can see the progress how they made, and we got a lot of appreciation from our relatives during our housewarming ceremony. And I strongly recommend their team, and you can definitely try, you can meet them, and you can see how they are making progress, and you will never regret the decision you are going to make. So I recommend Vinayaka Interiors. That's about my opinion. Up to my wife's opinion. As already my husband అన్ని పాయింట్స్ డిస్కస్ చేసేసారు, బట్ టు బీ వెరీ స్పెసిఫిక్, భార్గవి అండ్ బండి గారు ఎప్పుడు కాల్ చేసినా అటెండ్ అయ్యేవారు. నాకు ఏదైనా మినిమం డౌట్స్ వస్తే దే యూస్ టు అటెండ్ ద కాల్ అండ్ ప్రిసైజ్ దే యూస్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ చెప్పేవారు. ఎప్పుడు కాల్ చేసేవారు. సో నాకు ఆ పాయింట్ చాలా నచ్చింది. ఇంకా దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ అండ్ దే ఎర్న్ ఆర్ ట్రస్ట్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. మేము వేరే లొకేషన్లో ఉండేవాళ్ళం యాక్చువల్గా, కీస్ హ్యాండ్ ఓవర్ చేసేసి మరి మేము వెళ్ళిపోయాము. ఇంకా ఎండింగ్ వచ్చినప్పటికీ మా హస్బెండ్ ట్రావెల్ చేసి వచ్చి చూసేవారు, కానీ వాళ్ళ వర్కర్స్ కూడా చాలా బాగా చేసేవారు. ఫినిషింగ్ కూడా నీట్గా చేసి హ్యాండ్ ఓవర్ చేశారు. ఫుల్గా ట్రస్ట్ చేయొచ్చు మీరు వినాయక ఇంటీరియర్స్ని. అండ్ భార్గవి అండ్ బన్నీ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ నాలెడ్జబుల్ ఇన్ దిస్ ఫీల్డ్. సో thank you so much Akila garu and congratulations. Thank you. So thanks for giving this great opportunity Srinivas garu and Akila garu. And
so much happy that you are satisfied. It's all a pleasure. Thank you so much. So this is all about my 2 BHK project అండి in Manikonda. సో లైక్ కంప్లీట్ హౌస్ అంతా కూడా 2 కలర్ థీమ్లో వెళ్ళాము అండ్ కంప్లీట్ మెటీరియల్ అంతా కూడా అక్రిలిక్ మెటీరియల్ యూజ్ చేసాము. సో మా క్లయింట్ కూడా చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు. లైక్ మాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి అండ్ ఫినిషింగ్స్ అండ్ ఆల్ కూడా చాలా బాగున్నాయి అనేసి వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అని. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అండ్ అఖిల గారు ఫర్ గివింగ్ గ్రేట్ ఆపర్చునిటీ టు డిజైన్ యువర్ హౌస్ and your satisfaction is more important. So do like, subscribe Vinayaka India.